హైదరాబాద్ ఓఆర్ఆర్ మధ్య ఉన్న కోర్ అర్బన్ ఏరియాలోని పేద మధ్యతరగతి వారికి 1,00,000 ఇళ్లు నిర్మించనున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. వారు నివసించే ప్రాంతాల్లోనే వీటిని కడతాం. ఇళ్ల స్థలం లేని వారి కోసం ప్రత్యేకంగా భూములు ఎంపిక చేసి నిర్మించి ఇస్తామన్నారు. బండి సంజయ్కి తనకు మధ్య గొడవలు ఉన్నాయన్నది అవాస్తవమని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ టీవీ9 ఇంటర్వ్యూలో తెలిపారు. బండి భగీరథ్ కేసు వెనుక కూడా తానే ఉన్నానని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అందులోనూ నిజం లేదన్నారు. ఇక బీజేపీ స్టేట్ చీఫ్ పదవి కావాలని గతంలో అడిగానని, అవకాశం ఉంటే మళ్లీ అడుగుతానని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. నిన్న తెలంగాణలో 40 మంది, ఏపీలో 16 మంది వడదెబ్బతో మరణించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 19 మంది, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో 6 చొప్పున, ఆదిలాబాద్లో 2, నిజామాబాద్లో 1 మృతి చెందారు. తెలంగాణలో గుంపు మేస్త్రీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయని టీఆర్ఎస్ చీఫ్ కవిత అన్నారు. అందుకే గుంపు మేస్త్రీ హఠావో, తెలంగాణ బచావో నినాదం ఇస్తున్నానన్నారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగిన సెంట్రింగ్ కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యను 2 రోజుల్లో పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. నిర్మల్ ప్రియదర్శిని నగర్లో సాయి కీర్తన, హనుమాన్ చాలీసా పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.